తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సూర్యాపేటలో భారీ చోరీ జరిగింది. సంతోషి జ్యువెలర్స్ లో దొంగతనం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 18 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తికెళ్లారు. బాత్రూమ్ గోడకు కన్నం పెట్టి దొంగలు లోపలికొచ్చినట్లుగా సమాచారం. గ్యాస్ కటర్ సహాయంతో లాకర్లు ఒక్కసారిగా ధ్వంసం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. గత రాత్రి సాయి సంతోషిని జ్యువెలరీ షాప్ లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి నగలు దొంగలించడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మీడియట్గా మేము మరియు మా సిబ్బంది ఇక్కడ సాయి సంతోషిని జ్యువెలరీ షాప్కి వచ్చి పరిశీలించడం జరిగింది. దీని యొక్క బ్యాక్ సైడ్ నుంచి ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్ ద్వారా లోపలికి ప్రవేశించి వాష్రూమ్ యొక్క డోర్ను ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించారు. దాని తర్వాత ఒక గ్యాస్ కట్టర్ సహాయంతో అది షట్టర్ను కట్ చేసి లోపల ఉన్న అల్మారాలో ఉన్న నగలను దొంగలించడం జరిగింది. తర్వాత దీనికి ఛేదించడానికి మా క్రూజ్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఫీల్డ్ పరంగా మరియు టెక్నికల్గా దీన్ని నిందితుల్ని గుర్తించడానికి ఒక 5 టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో నిందితుల్ని అరెస్ట్ చేసి మరియు ఈ నగలను మొత్తం కూడా రికవర్ చేయడం జరుగుతుంది. సూర్యాపేటలో భారీ చోరీ చోటు చేసుకుంది. సంతోషి జ్యువెలర్స్ లో దొంగలు పడి 18 కిలోల బంగారాన్ని ఒకసారిగా దోచుకెళ్లారు. బాత్రూమ్ గోడకు కన్నం పెట్టి లోపలికొచ్చిన దొంగలు గ్యాస్ కటర్ సహాయంతో లాకర్లు ధ్వంసం చేసి భారీగా గోల్డ్ను దోచేసి పరారైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు. ఎస్ నిరంజన్, దోపిడీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జానకి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చోరీ అయితే కలకలం లేపుతా ఉంది. దాదాపు ఘటన రాత్రి సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం రాత్రి 12:01 సమయంలో దుండగులు వెనక బాత్రూమ్ నుండి లోకి ప్రవేశించి బాత్రూమ్ కన్నం చేసి వరుసగా 2 బాత్రూమ్లు ఉన్నాయి. 2 బాత్రూమ్లు కూడా వరుసగా కన్నం చేస్తూ షాప్ లోకి ప్రవేశించారు. ఇది వీళ్ళైతే ఒక ఎక్స్పర్ట్స్ ఏదైతే గతంలో అనుభవజ్ఞులే ఈ చోరీ చేసినట్లయితే పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తా ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చి రాగానే ఒకటే సీసీ కెమెరా షాప్ వెనకాల కవర్ చేస్తుంది. ఆ కెమెరాకు కూడా ఒక వాటర్ మగ్ ను ఏర్పాటు చేసి ఎటువంటి దృశ్యాలు రికార్డు కాకుండా జాగ్రత్త పడ్డారు. సో అక్కడ మాత్రం ఎటువంటి దృశ్యాలు అయితే రికార్డు కాలేదు. వచ్చి రాగానే వెంటనే వాళ్ళు సీసీ కెమెరాపై మగ్ ఉంచడం మొత్తం కూడా చీకటి మయమైపోయింది. దాంతో 12:01 గ్యాస్ కట్టర్లు అదేవిధంగా భారీ సిలిండర్లతో లోపలికి ప్రవేశించిన దుండగులు వరుసగా 3 కన్నాలు చేయడమే కాదు, అక్కడ షాపు వెనకాల ఉన్న చిన్న షట్టర్ కు కట్టర్ సహాయంతో తొలగించారు. అదేవిధంగా లోపలికి ఒక లాకర్ ఉంది, లాకర్ కూడా కట్టర్లతో కట్ చేశారు. ఇదంతా కూడా ఒక 2-3 గంటల ప్రక్రియ. ఈ 2-3 గంటల పాటు కూడా వాళ్ళు నింపాదిగా చోరీ చేసి దాదాపు 15 నుంచి 18 కిలోల బంగారు ఆభరణాలు అదేవిధంగా 19 లక్షల నగదుని ఎత్తుకెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ జరిగిన ఉదంతాన్ని ఈరోజు పక్క షాప్ వాళ్ళు పక్కనే ఏదైతే జ్యువెలరీ షాప్ ఉందో సాయి సంతోషి జ్యువెలరీ షాప్ పక్కనే వస్త్ర దుకాణాలు ఉన్నాయి. వస్త్ర దుకాణాలకు సంబంధించిన వాళ్ళు గమనించి షాపు యజమానికి సమాచారం ఇవ్వడంతో విషయం మాత్రం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే ఘటనపై దాదాపు పోలీసులు 5 బృందాలుగా విడిపోయారు. ఇక్కడ నిరంజన్, అంటే షాప్ యజమాని అసలు ఏం చెప్తున్నారు? ఆయన ఎవరి మీదైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఏంటి అసలు? ప్రస్తుతం అయితే షాప్ యజమాని పోలీసులు అయితే కఠినంగా ఆవేశించారు. నువ్వు ఎవరితో కూడా మాట్లాడకూడదు, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాతో రావాలి అంటూ పోలీసులు అతన్ని వెంటనే ఉంచుకునే విచారణ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆయన మీడియాకు మాత్రం ఎటువంటి సమాచారం ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఈ ఘటన మాత్రం దాదాపు రాష్ట్ర స్థాయి ఏదైతే అంతర్రాష్ట్ర ముఠా పనితీరుగానే చెప్పుకోవచ్చు. దానికి వాళ్ళ అంతర్రాష్ట్ర ముఠాకు ఎవరైనా ఇంటి దొంగల సహకారం ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే నిందితులు దుండగులు తీసుకొచ్చిన సిలిండర్స్ ఉన్నాయో సిలిండర్స్ అయితే కోలాడ ప్రాంతంలోని ఒక షాప్ లో కొనుగోలు చేసినట్లయితే పోలీసులు ఇప్పుడే విచారణలో తేల్చారు. మొత్తం అతని షాపు యజమాని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు కొనుగోలు చేశారన్న కోణంలో మొత్తం కూడా పరిశీలిస్తా ఉన్నారు. మొత్తంగా సూర్యాపేట పట్టణంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మొత్తం కూడా ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారన్న కోణంలో మొత్తం కూడా జరగబడుతున్నారు. దాదాపు 5 బృందాలు మొత్తం కూడా ఇదే అంశాన్ని, ఈ చోరీ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు విచారణలో పాల్గొన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు
డాగ్ స్క్వాడ్స్ అదేవిధంగా ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ కూడా జరిగిన ప్రదేశంలో మొత్తం కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సేకరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది జానకి. ఇప్పటివరకు ఏమైనా ఫుటేజ్ లో ఏమైనా దొరికిందా? అయితే ఫుటేజ్ లో ఎక్కడా కూడా చోరీ చేసిన ఆనవాళ్ళు కనపడలేదు. వాళ్ళు దుండగులు వచ్చి రాగానే వెంటనే సీసీ కెమెరా పైన ఒకటే సీసీ కెమెరా వెనక భాగంలో కవర్ చేస్తా ఉంది. ఆ సీసీ కెమెరా పై వాటర్ మగ్గు ఉండడంతో కూడా కేవలం 12 గంటల అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి లోపలికి ప్రవేశించారనే విషయం మాత్రం తెలుస్తా ఉంది. కానీ చోరీకి సంబంధించిన ఎటువంటి దృశ్యాలు అయితే సీసీ కెమెరాలో రికార్డు కాలేదు. దీంతో పోలీసులకు కాస్త విచారణ తలనొప్పిగా మారింది. మరోవైపు ఇక్కడ మొత్తం కూడా ఎవరైతే షాప్ లో పనిచేసే గుమ్మసాల సెల్ నెంబర్లు సేకరించిన పోలీసులు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరైనా బయట వ్యక్తులతో మాట్లాడారా, అనుమానాస్పద వ్యవహారం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపు ఎక్కడికెక్కడ మొత్తం 5 బృందాలు, ఒక బృందంలో 10 మంది టీం ఉన్నారు. ఒక డిఎస్పీ స్థాయి అధికారి, సిఐ స్థాయి అధికారి, ఎస్ఐ స్థాయి అధికారి, అదేవిధంగా గతంలో ఇటువంటి ఘటన జరిగినప్పుడు కేసులను ఛేదించిన ఎక్స్పర్ట్స్ కూడా ఇందులోకి రంగంలో దించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. మరోవైపు కొంతమంది షాపు యజమానిపై కూడా కొంత అనుమానం వ్యక్తించడంతో ఆ కోణంలో కూడా అట్లా ఏమైనా ఇంటి దొంగల పని ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు జానకి. రైట్, అటులుగా మనం చూడొచ్చు సూర్యాపేటలో భారీ చోరీ చోటు చేసుకుంది. సంతోషి జ్యువెలర్స్ లో దొంగలు పడి 18 కిలోల బంగారాన్ని అయితే దోచుకెళ్లారు. బాత్రూమ్ గోడకు కన్నం పెట్టి లోపలికొచ్చిన దొంగలు గ్యాస్ కటర్ సహాయంతో లాకర్లు ధ్వంసం చేసి భారీగా గోల్డ్ దోచేసి పరారైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా పోలీసులకు ఎటువంటి సీసీ ఫుటేజ్ కూడా లభ్యం కాలేదు. ఎందుకంటే ఆ దొంగలు రావడంతోనే ఆ కెమెరా మీదనే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే విచారణ చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ జ్యువెలరీ షాప్ కి సంబంధించి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ నుంచి అఫెండర్స్ ఎంట్రీ అయినట్టు, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడని వాళ్ళు హోల్ చేసి ఎంట్రీ అయి లోపల ఉన్న చిన్న షట్టర్, ఎక్కడైతే మెయిన్ స్టోరేజ్ పాయింట్ ఉంటుందో చిన్న షట్టర్కి వాళ్ళు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని తీసుకెళ్ళినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఫిర్యాదుదారుడు ఆల్రెడీ వీఆర్ ఎగ్జామింగ్ ఎంత ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ పోయిందనేది ఇంకా పూర్తి స్థాయి వివరాలు మనకు రాలేదు. అక్కడ చాలా ప్రాపర్టీ ఉండిపోయింది. సో మెయిన్గా అతను దాన్ని అకౌంటింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత ప్రాపర్టీ పోయిందనేటువంటి నిర్ధారణకు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక 5 టీమ్స్ని మనం డిప్యూట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పాత నేరస్తులని, ఎంఓ క్రిమినల్స్ని, గతంలో ఇలాంటి నేరాలు జరిగినటువంటి అఫెండర్స్ మీద మనం ట్రాకింగ్ పెట్టినాం. సో దీన్ని ఖచ్చితంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదిస్తుంది.